కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన ఇది చాలా బావుంది. బట్ మీ నీచ బుద్ధి లేదంటే మీ దుర్మార్గం ఇది అంతా మీ చేతుల్లో ఉంది. మీకు అందుకనే చెప్తున్నాను. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉందో ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ హ్యాండ్స్. దేవుడు మీకు ఆపర్చునిటీ ఇచ్చాడు. దాన్ని మంచి పనులకు వాడుకుంటారా? లేదంటే దుర్మార్గుల సహవాసం బట్టి ఏమంటారు నీచ బుద్ధి కలిగేసి మళ్ళా రిటర్న్ పడతారా? లేదంటే మంచి పనులు చేసి మళ్ళా మంచి తీసుకుంటారనేది ఇట్స్ ఆల్ యువర్ చాయిస్ అనమాట. క్వారల్స్ వచ్చే అవకాశం, గొడవలొచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే ఐదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఈళ్ళకేమవుతుంది అంటే, ఎనిమిదో ఇంటిని దృష్టి, తొమ్మిదో, 12 దృష్టిని చూడటం వల్ల ఖర్చులు విపరీతంగా అయ్యే ఖర్చులుంటుంది. ఓవర్ ఖర్చు. రూ. 5తో అయ్యేది రూ. 10 ఖర్చు చేసేస్తారనమాట. చాలా డిగ్నిటీగా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గాయాలయ్యి ఈళ్ళ రక్తాన్ని ఈళ్ళే కళ్ళు చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే అంటే వాళ్ళకున్న అగైన్ దశాభుక్తిని బట్టి ఇంట్లో కిచెన్‌లో పేపర్ కట్ అంటారు చూడండి. లైట్‌గా కట్టే మైల్డ్ కట్ దగ్గర నుంచి అక్కడి నుంచి కార్లు అలాంటి యాక్సిడెంట్లు అయ్యేసి పెద్ద పెద్దవి జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. దూర కేర్‌ఫుల్‌గా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కానివ్వండి, తర్వాత ఒకటికి 2 సార్లు ఇష్టదైవాన్ని తలుచుకొని, ఓకే, దండం పెట్టుకొని, మరీ చక్కగా ఆశీర్వాదం తీసుకొని, ఎళ్తే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని గనుక ఎళ్తే ఈటి గురించి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కుజుడు ఐదో ఇంట్లో ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే దేహజాడ్యం, సంతాపం, కాలాతిక్రమణ భోజనం, దురితం కర్మలాభచ్చ భౌమే పంచమే స్థితి అని చెప్తారంటే వీళ్ళకి తాపము అంటే కొంచెం ఏమంటారంటే కొంచెం బాడీలో హీట్ ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాపపు పనులు చేయటం అగైన్ ఇక్కడ కూడా చూసారా? ఇందాక సూర్యుని గురించి చెప్పుకున్నాం. వీళ్ళకి కుజుడు కూడాను అదే ఇంట్యూషన్ క్రియేట్ చేస్తున్నారండి. అందుకే 2 మేజర్ గ్రహాలు వచ్చేటప్పుడు వీళ్ళకి చెడ్డ పనులు చేయాలని ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. పాప పనులు చేయాలి, శత్రు అతి కోపము, అంతేకాకుండా మనస్తాపానికి గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఎకైనా మనస్తాపం అంటే